మీ సర్టిఫికేట్స్ని రీవెరిఫికేషన్ చేశాం, అయితే మీరు ఇన్ఎలిజిబుల్. ఇదే మెసేజ్ చాలామంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో కొన్ని యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నారో, అది అసిస్టెంట్ అయినా అసోసియేట్ అయినా యాజ్ వెల్ యాజ్ ప్రొఫెసర్ కేటగిరీస్లో కొందరు ఆస్పిరెంట్స్కి ఈ రకంగా ఒక మెసేజ్ రావడం జరిగింది, మీరు ఇన్ఎలిజిబుల్. దయచేసి కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని ఆగస్టు 19th లోపల సబ్మిట్ చేయండి, మళ్ళీ మీ సర్టిఫికేట్స్ని రీవెరిఫికేషన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీవెరిఫికేషన్కి సంబంధించిన ఇష్యూ ఎందుకు వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఒక్కసారి మనం మెసేజ్ చూద్దాం. ఏ మెసేజ్ అయితే ఆస్పిరెంట్స్కి వచ్చిందో మీరు కూడా దయచేసి యాజ్ యువర్ వెల్ విషర్ మీరు కూడా మీ ఎస్ఎంఎస్ చెక్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మీ మెయిల్స్ చెక్ చేయండి. మీరు ఇన్ఎలిజిబుల్ కాకూడదనే కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి ఏమన్నా ఉంటే వెంటనే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయండి. ఇక్కడ ఒక విషయం ఏదైతే ఉందో, ఆగస్టు 13th ఈవినింగ్ అరౌండ్ 7 నుండి 8 PM మధ్యలో, యాజ్ వెల్ యాజ్ కొంచెం నైట్ అరౌండ్ 11 to 12 PM మధ్యలో కొందరికి మెయిల్స్ ద్వారా రీజన్స్ చెప్పారు, యాజ్ వెల్ యాజ్ ఈ రకంగా ఎస్ఎంఎస్ ద్వారా ఆస్పిరెంట్స్కి ఒక మెసేజ్ రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అందులో క్లియర్గా ఏం మెన్షన్ చేశారు అంటే, డియర్ క్యాండిడేట్ అపాన్ రీవెరిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీవెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఏం పడింది చాలా క్లియర్గా. దీనికన్నా ముందు వీడియోస్లో కూడా చాలాసార్లు వాట్సాప్ గ్రూప్స్లో కూడా నేనేం చెప్పాను అంటే, స్క్రూటినిటీ గైడ్లైన్స్ని కామన్గా ఫాలో అవ్వలేదు. ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా స్క్రూటినిటీ గైడ్లైన్స్ ఫాలో అయ్యారు. ఒక యూనివర్సిటీలో ఎలిజిబుల్ ఉన్న ఆస్పిరెంట్ వేరే యూనివర్సిటీలో ఇన్ఎలిజిబుల్గా ఉన్నాడు. అయితే ఈ విషయం నేను చెప్పడం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కసారి ఈ పర్టికులర్ ఆర్టికల్ని మీరు అబ్జర్వ్ చేయండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ చూడండి, అభ్యర్థి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అర్హుడైతే ఆంధ్ర యూనివర్సిటీలో అనర్హుడు. అంటే ఒక యూనివర్సిటీలో ఎలిజిబుల్ అయితే ఇంకొక యూనివర్సిటీలో ఇన్ఎలిజిబుల్. ఇదే రకంగా అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి కూడా ఈ పాయింట్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యూనివర్సిటీస్ అన్నీ ఒక స్క్రూటినిటీ గైడ్లైన్స్ని ఫాలో అవ్వలేదు. ఇక్కడ ఫాలో అవ్వకపోవడం వల్ల ఏంటి నష్టం అంటే, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఒక యూనివర్సిటీలో ఎలిజిబుల్గా చూశారో, ఇప్పుడు ఆగస్టు 13th వచ్చిన ఎస్ఎంఎస్లో వాళ్ళని మళ్ళీ ఇన్ఎలిజిబుల్గా డిక్లేర్ చేస్తూ దీనికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని ఆగస్టు 19th లోపల సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో దీనికన్నా ముందు మనం అప్డేట్ చేసిన వీడియోస్లో ఏం చెప్పాము, ఆగస్టు 19th ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది అన్న. అయితే ఈ ఆగస్టు 19th ఫైనల్ లిస్ట్ కాకుండా ఈ ఆగస్టు 19th మళ్ళీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఆగస్టు 19th మీరు కావాలంటే అపీల్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి మీరు ఎస్ఎంఎస్ చెక్ చేసుకోండి, మీ మెయిల్ చెక్ చేసుకోండి. అయితే రాకపోతే వెల్ అండ్ గుడ్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఎవరికైతే ఇన్ఎలిజిబిలిటీ వచ్చిందో వాళ్ళకి అపీల్ చేసుకునే ఆప్షన్ని వాళ్ళ లాగిన్లో చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 19th అపీల్ చేసుకుంటే ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఆగస్టు 16th సంబంధించి ఏదో కొన్ని కోర్టుకి సంబంధించి హీరింగ్ ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. కోర్ట్ కేసెస్ కానివ్వండి, ఈ కామన్గా అందరూ ఒక స్క్రూటినిటీ గైడ్లైన్స్ ఫాలో కాకపోవడం వల్ల, ఇది కాకుండా కొందరు ఎవరైతే ఎలిజిబుల్గా ఉండి మళ్ళీ ఇన్ఎలిజిబుల్గా చేశారో, ఈ అన్ని విషయాలు ఏదైతే ఉందో ఆస్పిరెంట్స్ని ఆబ్వియస్గా డిసప్పాయింట్ చేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ 19th లోపల అపీల్ చేసుకోమంటే ఈ ఫైనల్ లిస్ట్ ఇంకొక 1 week 10 days ఎక్స్టెండ్ కావచ్చు. 1 week 10 days ఏ రకంగా ఈ ఫైనల్ లిస్ట్ ఎక్స్టెండ్ అవుతూ పోతుందో ఎగ్జామినేషన్ ప్రాసెస్ కూడా మనకి ఎక్స్టెండ్ అవుతూ పోతుంది. మేబీ సెప్టెంబర్ కాకపోవచ్చు, అక్టోబర్ కావచ్చు. అయితే దీన్ని బేస్ చేసుకొని చాలామంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ మెసేజ్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు ఆల్రెడీ ఎలిజిబుల్గా వాళ్ళని చూసుకున్నారు ఒక లిస్ట్లో, ఇప్పుడు ఇన్ఎలిజిబుల్గా చూసుకున్న తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యారు మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్, దయచేసి మీకు ఇటువంటి మెసేజ్ వచ్చాయా దయచేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో నా సజెషన్ ఏంటంటే, సో లెట్స్ గో విత్ దిస్ ప్రొసీజర్. కానీ యూనివర్సిటీస్ కామన్గా ఇటువంటి స్క్రూటినిటీ గైడ్లైన్స్ ఫాలో కాకపోవడం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్ ఆబ్వియస్గా నష్టపోతారు. వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ దిస్? అందరూ ఒకే విధంగా ఫాలో అయ్యింటే ఇంత కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యేది కాదు. ఈ కన్ఫ్యూజన్ స్టార్ట్ చేశారు, ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళు ఒక్కొక్క స్క్రూటినిటీ గైడ్లైన్స్ ఫాలో అయ్యారో, లాస్ట్కి ఆస్పిరెంట్స్ మధ్యలో మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి దాన్ని రీవెరిఫికేషన్ చేసి, సో అన్ని యూనివర్సిటీస్ ఇప్పుడు కామన్గా ఒకే స్క్రూటినిటీ గైడ్లైన్స్ని ఫాలో అయ్యి రీవెరిఫికేషన్ తర్వాత ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఇన్ఎలిజిబుల్గా డిక్లేర్ చేసి ఈ డేట్ లోపల వాళ్ళు ఒక అపీల్ని సబ్మిట్ చేసుకుని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకొని ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ ఫైనల్ డేట్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మేబీ ఇంకొక 1 week 10 days ఎక్స్టెండ్ అవుతుందా, లేదా ఇదే డేట్ లోపల మళ్ళీ ఫైనల్ లిస్ట్ ఇస్తారా? ఈ రకంగా చూసుకుంటే ఈ డేట్ మళ్ళీ ఎక్స్టెండ్ అయితే దెర్ ఈజ్ డెఫినెట్లీ ఎగ్జామినేషన్ ఈజ్ గోయింగ్ టు ఫర్దర్ పోస్ట్ పోన్ టు అక్టోబర్.
సో ఈ రకంగా ఎగ్జామినేషన్ మళ్ళీ ఇంకా డేటే కన్ఫర్మ్ కాలేదు, ఈ రకంగా పోస్ట్పోన్ అవుతూ వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ మైండ్లో ఒక డిసప్పాయింట్మెంట్ వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే ఎవరికైతే ఈ రకంగా మెసేజ్ వచ్చాయో దయచేసి వాళ్ళు వాళ్ళ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా ఏపీ సెట్ 2025 క్వాలిఫై అయిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఏపీ సెట్ 2025 క్వాలిఫై అయ్యారో, దీనికన్నా ముందు నా వీడియోస్ చూడండి, నేను క్లియర్గా మెన్షన్ చేశాను. మీరు ఎలిజిబుల్ కాదు అన్నారు, అయినా కొందరు ఎలిజిబుల్ కాకపోయినా అప్లై చేశారు. అటువంటి వాళ్ళకి కొన్ని యూనివర్సిటీస్లో ఎలిజిబిలిటీ ఇచ్చారు, కొన్ని యూనివర్సిటీస్లో ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. క్లియర్గా మెన్షన్ చేసింటే మేము అప్లై చేసే వాళ్ళం కాదు కదా సార్ అని చెప్పారు. అయితే ఇప్పుడు ఎటువంటి పాసిబిలిటీ లేదండి, ఎందుకంటే నోటిఫికేషన్లో క్లియర్గా ఏం మెన్షన్ చేశారు అంటే, సో ఈ పర్టికులర్ డేట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం, దీనికన్నా ముందే క్వాలిఫై అవ్వాలి అని చెప్పడం జరిగింది. దీనికన్నా ముందు నేను దీనిపైన వీడియో కూడా వేశాను, ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఏపీ సెట్ ఆస్పిరెంట్స్ ఇంకా డిసప్పాయింట్ అయిపోయారు, కానీ వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. సో ఇక్కడ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో కొందరు ఏపీ సెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని ఫర్దర్గా మళ్ళీ ఇన్ఎలిజిబుల్గా చెప్పేశారు. ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పారు ముందు. ఒక పర్టికులర్ ఆస్పిరెంట్ 5 యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నారు, అందులో 3 యూనివర్సిటీస్ ఎలిజిబుల్ చూపించాయి, ఇంకా 2 యూనివర్సిటీస్ ఇన్ఎలిజిబుల్ చూపించాయి. అయితే ఫైనల్గా ఆ ఆస్పిరెంట్స్ అందరికీ ఇన్ఎలిజిబుల్ అని చెప్పిన తర్వాత వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇలా ఉంటే మేము ఎందుకు అప్లై చేస్తాం సార్, ఇంత అమౌంట్ ఎందుకు ఖర్చు పెడతామో, ఇవన్నీ అమౌంట్ ఖర్చు పెట్టడం ఒక పక్క, ఈ మొత్తం ప్రాసెస్లో మొత్తం సర్టిఫికేట్స్ని జిరాక్స్ చేసుకుని పోస్ట్ చేసి ఎంత టెన్షన్. ఆబ్వియస్గా ఏ ఆస్పిరెంట్ అయినా ఈ రకంగా ఇన్ఎలిజిబిలిటీ చూసిన తర్వాత ఖచ్చితంగా బాధపడతాడు. సో మై సిన్సియర్ సజెషన్స్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్, ఒక సజెషన్ ఏంటంటే దయచేసి మీ క్యాండిడేట్ లాగిన్లో మీకు ఏమన్నా యూనివర్సిటీస్లో ఇన్ఎలిజిబుల్గా వచ్చిందా చెక్ చేసుకోండి. రాలేదా నో ప్రాబ్లం, కంటిన్యూ విత్ యువర్ ప్రిపరేషన్, గెట్ రెడీ ఫర్ ద ఎగ్జామినేషన్. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఒకవేళ మీకు ఇన్ఎలిజిబిలిటీ ఉంటే SMS వస్తుంది, ఇన్ఎలిజిబిలిటీ ఉంటే మెయిల్ వస్తుంది, దాంట్లో రీజన్స్ మెన్షన్ చేస్తారో ఇక్కడ అపీల్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది మీ క్యాండిడేట్ ప్రొఫైల్లో. ఒకవేళ కాకపోతే యూ ఆర్ ఎలిజిబుల్, యూ కంటిన్యూ విత్ యువర్ ప్రిపరేషన్. సో ఈ రకంగా చూసుకున్న ఎవరికైతే ఇన్ఎలిజిబిలిటీ వస్తుందో డోంట్ డిసప్పాయింట్, మీరు ఆ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయండి. వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారో 19th లోపల మీరు ఆ డాక్యుమెంట్స్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మేబీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ దే విల్ అగైన్ రీవెరిఫై. ఆల్రెడీ రీవెరిఫికేషన్ చేశారో అగైన్ రీవెరిఫికేషన్ చేస్తారో మీకు మళ్ళీ ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంది. డోంట్ డిసప్పాయింట్. సో ఇలా కంటిన్యూ అవ్వండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ వచ్చేసిందో వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు, ఈ క్యాండిడేట్ ప్రొఫైల్లో కూడా ఎటువంటి అపీల్ రాదు, మొత్తం డాక్యుమెంట్ ఎంటీగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే SMS మెయిల్ ద్వారా ఇక్కడ అపీల్ ఆప్షన్ ఉంటుంది, అప్పుడు మీరు ఇన్ఎలిజిబుల్ అని తెలుస్తుంది. ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు. జస్ట్ కంటిన్యూ విత్ యువర్ ప్రిపరేషన్. ఇంకొక సజెషన్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్లో చూడండి, మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్లో వేరియస్ ఎగ్జామినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. 22 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఒకవేళ మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మేబీ సైకాలజీ కావచ్చు, హిందీ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, కామర్స్, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్, తెలుగు ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, కామర్స్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, లైబ్రరీ, సో వాట్ ఎవర్ మే బీ ద సబ్జెక్ట్, దయచేసి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉన్నాయో దాన్ని అటెంప్ట్ చేయండి. మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ తెలుస్తుంది, మీరు బాగా ప్రిపేర్ అయ్యారు, యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ పేస్. అటెంప్ట్ దీస్ ఎగ్జామినేషన్స్ సో దట్ ఇందులో కొన్ని ఫ్రీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు August 15th స్పెషల్ ఆఫర్ని బేస్ చేసుకొని ప్రైజెస్ని కూడా రెడ్యూస్ చేసాం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే తెలంగాణ సెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఆఫర్ ఇస్తున్నాం, ఎవరైతే ఏపీ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఆఫర్ ఇస్తున్నాం. దీనికన్నా ముందు ప్రైస్ ఏదైతే ఉందో 1000 ఉండింది మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అదే ప్రైస్ ఏదైతే ఉందో మేము 800 చేసాం. యూ కెన్ సీ 800 చేసాం చూడండి. అయితే సో ఈ ఆఫర్ ఏదైతే ఉందో విత్ ఇన్ 1 వీక్లో మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ దాన్ని 1000 రూపీస్ చేసేస్తాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో త్రూ దీస్ ఎగ్జామినేషన్స్. ఈ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో మీకు 2 విధాలుగా యూజ్ అవుతాయి. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారో మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ చెక్ చేసుకోండి, ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఉన్నాయి. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఎగ్జామినేషన్స్ ఓపెన్ చేయండి, వెంటనే సబ్మిట్ కొట్టేయండి. కొట్టిన తర్వాత అన్ని క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చదువుకుంటూ వెళ్ళండి, మీ ప్రిపరేషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్. దయచేసి కామెంట్ సెషన్లో మీకు కూడా ఇటువంటి ఇన్ఎలిజిబుల్ మెసేజ్ వచ్చిందా రాలేదా మెన్షన్ చేయండి. దాన్ని బట్టి మనకు ఒక ఫిగర్ తెలుస్తుంది ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదు. యాజ్ వెల్ as మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లో చేరండి. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే ఈ పర్టికులర్ నెంబర్కి మీ పేరు, మీ సబ్జెక్ట్, మీరు ఏ ఎగ్జామినేషన్ అపేర్ అవుతున్నారో దయచేసి మెన్షన్ చేయండి. మీరు నెట్టా, సెట్టా, యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంటా, JLA, DLA, PhD అడ్మిషన్స్, RSET. సో దయచేసి మెన్షన్ చేయండి, నేను మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. మీలాంటి ఎంతోమంది మీ సబ్జెక్ట్ ఆస్పిరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. కామన్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, యాజ్ వెల్ సబ్జెక్ట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ గ్రూప్స్ ఏదో విధంగా మీకు అట్లీస్ట్ 1% బెనిఫిట్ చేసిన మీ ఎగ్జామినేషన్లో అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.